నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. చాలామంది అంటే స్టూడెంట్స్ ఇప్పుడు అంతా రిలాక్స్ అయిపోయి ఉన్నారు సార్. ఏ నోటిఫికేషన్స్ రాకపోవచ్చు, ఉండేటువంటి దాని మీద ఎప్పుడు వస్తుందో తెలియక డైలమాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. రిలాక్స్డ్గా సరే వచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు. కొంతమంది మాక్ టెస్ట్లు ఏవైతే ఇక్కడ జరుగుతున్నాయో వాటికి సంబంధించి కంటిన్యూగా ఏదో వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు చేస్తున్నారు కానీ బట్ అంత అగ్రెసివ్గా లేరు. కొంత డైలమా ఉంది. నోటిఫికేషన్స్ అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారు? కొంతమంది అంటే ఎప్పుడో జూన్లో కదా ఇప్పుడు ఎందుకు ప్రిపేర్ అవటం అన్న పాయింట్లో నుంచి ఉండేటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో ఎప్పుడు నోటిఫికేషన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది? యాక్చువల్గా అండి, అందరు స్టూడెంట్స్ అనుకునేది ఏంటంటే అంటే ఇప్పటివరకు రిలీజియన్ క్యాలెండర్ ప్రకారం ఆగస్ట్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అనే ఫీలింగ్లో ఉన్నారండి. ఆగస్ట్ నుంచి ఎగ్జామ్స్ అంటే ఒక 2 months ముందు నోటిఫికేషన్స్ వస్తాయి అని అనుకుంటున్నారు. కానీ సోర్స్ అడగనంటే సీక్రెట్ చెప్తాను. ఆ సీక్రెట్ ఏంటంటే మే నుంచే ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయండి వీళ్ళకి. మే నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయండి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తుంది మార్చ్ ఎండింగ్లో చేస్తున్నాము. ఇంకొక 1 week లోపు నోటిఫికేషన్ రావడం స్టార్ట్ అవుతున్నాయండి. వితిన్ 1 week. మార్క్ మై వర్డ్స్. పబ్లిక్గా నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు, అంటే అబద్ధాలు చెప్పనని అంటలేదు, కానీ స్టూడెంట్స్ కెరీర్ విషయంలో ఏ రోజున చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి, ఇంకొక 1 week లోపు నోటిఫికేషన్ రావడం స్టార్ట్ అవుతున్నాయి. ఇంకొకటి కూడా ఏంటంటే ఈ సంవత్సరాన్ని మళ్ళీ గోల్డెన్ పీరియడ్ కింద చెప్పుకోవచ్చు. దేనికి సార్? ఇలా సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని 6 నుంచి 8 నోటిఫికేషన్లు కొత్త, అంటే అన్ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్స్ ఉన్నాయండి ఈ సంవత్సరంలో. 6 నుంచి 8 స్టూడెంట్స్ పండగే గోల్డెన్ పీరియడ్. 6 నుంచి 8 నోటిఫికేషన్లు, అవి కూడా చిన్న చిన్నవి కాదండి. డెఫినెట్గా ఈ 6 నుంచి 8 నోటిఫికేషన్స్ అన్ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్స్లో 25,000 నుంచి 30,000 వేకెన్సీస్ గ్యారంటీగా రాబోతున్నాయండి. 25 నుంచి 30,000 అంటే యూజువల్గా బ్యాంకింగ్ సెక్టార్లో ఒక 50-60,000 per year వస్తూ ఉంటాయి. ఇంకో 25,000 అంటే 50% ఎక్స్ట్రా అండి. సో లాస్ట్ ఇయర్ కూడా జరిగింది అట్లా. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా ఎక్కువ వస్తున్నాయండి. 25లోనే బాగా వచ్చినాయి, 26లో ఇంకా బాగా వస్తున్నాయండి. అంటే దీన్ని ఇట్లా మాట్లాడితే ఏమంటారంటే వ్యాపారం కోసం కోచింగ్ సెంటర్లో వాళ్ళు ఇంతే చెప్తూ ఉంటారు. సో మార్క్ మై వర్డ్స్, మార్క్ ద డేట్. మళ్ళీ 26 ఎండ్లో కావాలంటే దీని మీద ఇది రిఫరెన్స్ కింద పెట్టి మళ్ళీ వీడియో చేద్దామండి. 26 ఎండ్లో కనుక నేను చెప్పిన మాట కరెక్ట్ అవ్వకపోతే అప్పుడు బ్లేమ్ చేద్దరు కానీ నన్ను నమ్మండి. నమ్మి చెడిపోరు ఎవరు కూడా. మమ్మల్ని నమ్మి చెడిపోయిన వాళ్ళు లేరండి. కారణం ఏంటంటే బ్యాడ్ టీచర్ లేడండి. ఒకవాళ్ళు ఉన్నా కానీ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. బిజినెస్ ఈజ్ బిజినెస్. నాలో బిజినెస్ మెన్ కన్నా కూడా టీచర్ ఎక్కువ డామినేషన్ ఉంటుంది. సో వచ్చాక ఏదో చేద్దాం అనుకోవటం కాకుండా ఇప్పుడు వస్తుంది అని చెప్పాను, నమ్మి చదువుకున్నారు అనుకుందాం, ఏ నష్టం జరుగుద్ది అంటారు మీకు? క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఖాళీగా కూర్చున్నారు, ఖాళీగా కూర్చోటం కాకుండా నేను చెప్పిన మాట నమ్మి ప్రిపేర్ అయ్యారు అనుకుందాము, రాలేదే అనుకుందాం, నేను మాట్లాడింది అబద్ధమే అనుకుందాము, ఏం నష్టం జరుగుద్ది అంటారు? ఏం జరగదు. అలా కాకుండా నా మాట నమ్మి ప్రిపేర్ అయ్యారు అనుకుందాము, ఇంకా షార్ప్ ఎడ్జ్ దొరుకుతుంది కదండి మిగిలిన వాళ్ళ మీద. మిగిలిన వాళ్ళ కన్నా కూడా ఎడ్జ్ దొరుకుతుంది కదా. సో వై కాంట్ యూ యూజ్ దట్? కమర్షియల్ కోచింగ్ సెంటరే మాది. బట్ మళ్ళీ చెప్తున్నాను, బిజినెస్ మెన్ కన్నా కూడా నాకు టీచర్ డామినేషన్ ఎక్కువ ఉండి ఈ మాట చెప్తున్నానండి. నమ్మి ప్రిపేర్ అవ్వండి. ఈ సంవత్సరం ఇయర్ ఎండింగ్ లోపు 25,000 to 30,000 వేకెన్సీస్ రెగ్యులర్గా కాకుండా ఆన్ అండ్ ఆఫ్ వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ 6 to 8 నోటిఫికేషన్స్ ఉన్నాయండి. సోర్స్ ఎక్కడి నుంచి అనేది చాలా మందికి ఉంటుంది. అంటే ఒకటి నాగరాజ్ గారు, పిల్లలకి కావాల్సింది సోర్సా ఇన్ఫర్మేషన్. మీరు కోచింగ్ సెంటర్ ఓనర్ అయితే సోర్స్ అడగండి, పర్సనల్గా చెప్తాను. అట్లా కాకుండా స్టూడెంట్ అనుకోండి, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అని తెలిస్తే చాలు కదా. ఎలా తెలిసింది నీకు? స్టూడెంట్స్ నేను ఎప్పుడన్నా ఇట్లాంటి వీడియోలు మా యూట్యూబ్ ఛానల్లో కూడా పెడితే వాట్ ఈస్ ద సోర్స్ అని అడుగుతూ ఉంటారు. హౌ కెన్ ఐ డిస్క్లోజ్ మై సోర్స్? సో అంటే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి రకరకాల సోర్సెస్ ఉంటాయండి గ్యారంటీగా. ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా తెలుస్తున్నాయి. సో ఎప్పుడు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు మేము. చెప్పినట్టు జరుగుతున్నాయి. అవును, గుర్తుపెట్టుకొని మార్క్ మై వర్డ్స్, ఈ ఇయర్
6 నుంచి 8 అన్ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్స్ అట్ ద సేమ్ టైం. దాంట్లో ఒక 3 ఆఫీసర్ క్యాడరు, 4 క్లరికల్ క్యాడర్ అండి. 7 గ్యారంటీ, 8ది కూడా పైప్ లైన్లో ఉంది, ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బట్ ఇవన్నీ కూడా ఒక 4 months 5 months లోపు నోటిఫికేషన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా. బట్ భారీ నోటిఫికేషన్ ఎస్, 3, 4, 7 గ్యారంటీ అండి. 3 ఆఫీసర్స్ అంటే 25,000 నుంచి 30,000 వేకెన్సీస్. ఇది కూడా చెప్తున్నాను, 25,000 to 30,000 వేకెన్సీస్. గ్రేట్ సార్. అండ్ స్టూడెంట్స్ కూడా పండగ ఇది, ఎందుకంటే చాలామంది రిలాక్స్ అయిపోయి ఉన్నారు ఇప్పుడున్న దానికి. అండ్ అబ్జర్వ్ చేసినా కూడా ఇప్పుడు డిగ్రీ ఫినిష్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఒక మంచి అవకాశం అని చెప్పేసి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ కనుక అయితే, మీరు 1 yearలో కనుక గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి అని అంటే 6 months నుంచి 1 year లోపు స్క్రీన్ విత్ శ్రీధర్ సిసి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ, హైదరాబాద్ లాంటి ఏరియాస్తో పాటు అన్ని ఏరియాలో, ఏపీ తెలంగాణలో ఉన్నాయి. మీరు కనుక మీకు వచ్చినటువంటి ఏరియాలో, అంటే మీకు నచ్చిన ఏరియాలో జాయిన్ అయ్యి మీ ఇంట్లో ఉండే గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి అద్భుత అవకాశం జనవరి నుంచి కల్పిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. లేదు అనుకుంటే మాత్రం మీ పేరెంట్స్ తోటి విజిట్ చేయండి. మీకు కూడా ఒక రియాలిటీ తెలుస్తుంది. అందులో ఏముంది, ఒకసారి మీరు టెస్ట్ చేస్తేనే కదా మీకు తెలుస్తుంది. ఆ విధంగా అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.